సర్కారు హాస్టళ్లలో చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఎక్కడనో ఒక కాడ దావకాన్ల పాలవుతున్నారు. కల్తీ బువ్వ తిన్నందుకు, ఖరాబైన నీళ్లు తాగినందుకు పానాల మీదికి వస్తున్నది పిల్లగాండ్ల పరిస్థితి. కొన్ని దిక్కులల్లా కొందరి పానాలు కూడా పోతున్నాయి. అయ్యవ్వలు లబోదిబో అని మొత్తుకున్నా పట్టించుకునే నాదుడే లేకుండా అయిండు. ఇటు ప్రతిపక్ష పార్టీలు సర్కారుకు ఎన్నిసార్లు చెప్పినా చెవు మీద పేను వార్తలేదు. అందుకే హైకోర్టు సర్కారు మీద కన్నెర చేసింది. మొద్దు నిద్ర పోతున్నోళ్లను గుద్ది లేపాలే అన్నట్టు తెలంగాణ సర్కార్కు హైకోర్టు గట్టి ఆర్డర్లే వేసింది. అసలు తెలంగాణ హాస్టళ్లల్లో ఏం జరుగుతుంది? పిల్లల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదా? ఇంకెంతకాలం నాణ్యత లేని బతుకులు? సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఏంటి? అసలు సర్కార్ ఏమైనా చర్యలు తీసుకున్నదా? ఇవన్నీ తేలాలంటే 2 వారాలల్లో నివేదిక ఇయ్యుండ్రి అని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఎంతమంది చెప్పినా సర్కార్ సప్పుడు చేయకపోయే వరకు రాష్ట్ర పెద్ద కోర్టే రంగంలోకి దిగింది. సర్కార్ తరపు వకీల్ సాబు హాస్టళ్లలో అసలు స్థితి చెప్పాలని కోరింది కోర్టు. మనుషులకు బతికే హక్కు ఉంటుంది. దానికి భంగం కలిగితే కోర్టులు కోపం చేస్తాయి, తీర్పులు చెప్పి శిక్షలేస్తాయి. ఇప్పుడు తెలంగాణలో పిల్లలు బతకలేకుండా అయినాయి హాస్టళ్ళు కాబట్టి అలా బాగు కోరి ఈ ఆర్డర్లు వేసిందట. చిక్కుడు ప్రభాకర్ అనే ఓ లాయర్ 9 నెలల నుంచి బడులల్లా హాస్టళ్లల్లో పిల్లలకు చక్కగా సవలతులు లేవని కోర్టుకు రిపోర్ట్ చేసిండట. దాని మీద హాస్టళ్లల్లో ఏం జరుగుతున్నదో, పిల్లలకు ఎసొంటి సవలతులు ఉన్నాయో మొత్తం లెక్కలతో సహా మాకు చెప్పాలి అని కోర్టు కోరిందట. మరి ఇట్లనన్నా తమ తప్పు తెలుసుకొని హాస్టళ్లను మంచిగా చేసి పిల్లలకు మంచి బువ్వ మంచి చదువు అందిస్తారో, లేకుంటే ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టు చేస్తారో చూడాలి. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, 4 కోట్ల ప్రజల కోరిక సాకారం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ గులాబీ పార్టీ ఉట్టి 24 ఏండ్లు అయిపోయి 25లకు కాలు పెడుతున్న ఇయాల దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు తెలంగాణ భవన్లా. మరి మీటింగ్ ఎట్లా జరిగింది, పార్టీ పెద్ద కేసీఆర్ సార్ ఏం మాట్లాడింది అనేది ఓసారి చూద్దాం పార్టీ. మిడతల మిడిసిపాటు ఎనుగుల దాకానే అన్నట్టు ఇప్పుడు మిడిసిపడ్డాళ్ళు ఎంత ఎగిరి పడినా మళ్ళా వచ్చేది మన సర్కారే. 100కు 100% మనమే అధికారంలోకి వస్తామని గులాబీ పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం చెప్పిండు కేసీఆర్. పార్టీ పుట్టి 25 ఏళ్లు కావస్తున్నాయి కాబట్టి సిల్వర్ జూబ్లీ పండుగలు జరుపుకోవాలని, పార్టీ సభ్యత్వం పెంచుకోవాలని, ప్రతి జిల్లాల కమిటీలు వేసుకోవాలని, ప్రజా సంఘాలు పెట్టుకోవాలని, పార్టీ ప్లీనరీ సమావేశాలు పెట్టుకోవాలని ఇట్లా చాలా సేపే మాట్లాడినట కేసీఆర్ సారు. ఎవరని చెప్పినా ఎంత గింజుకున్నా ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లకు అండగా ఉండాల్సింది మనమే. పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. అప్పుడు మగల పుట్టింది పుగల పోతుంది అన్నోళ్ళే ముక్కు మీద వేసుకొని చూసిండ్రు. కాబట్టి ఎవరో వచ్చి మన పార్టీని జనానికి దూరం చేస్తారని చూస్తే అది కుదరని పని తెలంగాణలో. కాబట్టి పార్టీ కార్యకర్తలు గట్టిగా పని చేయాలి అన్నట్టు చెప్పిండట. మనం కష్టపడకుండానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు మనకు తొవ్వసాపు చేస్తున్నది. 10 ఏళ్లు కష్టపడి తెలంగాణ ముఖాన్ని తెల్లగా చేస్తే కాంగ్రెస్ ఖతం చేస్తున్నది. 7 ఏళ్లు వెనుకకు తీసుకుపోయినట్టు చేస్తున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడినమో అట్లనే తెలంగాణ బావు కోసం కొట్లాడాలి. ప్రజలకు అండగా ఉండాలి. పార్టీ పుట్టిన రోజు ఏప్రిల్ 27న పెద్ద బహిరంగ సభ పెట్టుకుందాం, ఈ తెలంగాణను కాపాడుకుందాం అని కార్యకర్తలకు చెప్పిండట. మరి చూడాలి సభ ఎంత పెద్దగా జరుగుతుంది, కేసీఆర్ ఆ సభలో ఏం మాట్లాడతాడు అనేది ముందు చూడాలి.